వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొర్రమటల పులుసు ఎట్లా చేసుకుందామో చూద్దాము. తలకాయ ముక్కలు, తోక ముక్కలు, ఇవేమో నువ్వులు హాఫ్ కప్ కంటే తక్కువ వేయించి పెట్టుకోవాలి, డ్రై రోస్ట్. ఇది 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం తగినంత వేసుకోవాలి. దీనికి తగినంత పులుసు. దీనికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా పులుసు, చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే పల్లీలు, నువ్వులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఇట్లా మెత్తగా పేస్ట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అది కడిగి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేయాలి, వేసి పేస్ట్ చేయాలి. ఇది ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని ప్లేట్లకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించి బోగన్ పెట్టాలి. బోగన్ వేడయ్యే వరకు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. వేడైన తర్వాత నూనె వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం అది వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి, ఒక 2 టీ స్పూన్లు. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనియాలి. ఇది అల్లం వెల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు. దీంట్లో ఈ మిక్సీ చేసిన పేస్ట్ వేసేస్తున్నాం, కొబ్బరి పల్లి మిక్స్ చేసి. ఇది మంచిగా కలపాలి. కలిసేంత వరకు నేను ఒక 3 చెంచాలు వేస్తున్నాను, 3 టీ స్పూన్లు, ఇంకొంచెం ఎక్కువ. రాళ్ళుప్పు ఒక 2-3 స్పూన్లు, పొడి 2 టీ స్పూన్లు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు ఇది మంచిగా వేగే వరకు కలుపుకోవాలి. కొద్దిగా చిన్న మంటలోనే మగ్గియాలి. మసాలా అంతా దానికి పట్టినాక పులుసు వేయాలి. ఇప్పుడు ఇది 2 నిమిషాలు వేగిన తర్వాత పులుసు పోసుకోవాలి. పులుసు పోసి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మామూలుగా ఉండేటట్టు. ఇప్పుడే ఉప్పు కారము టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు, కావాల్సినంత వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు మసలాలి. మసిలినాక చేప ముక్కలు వేయాలి. ఇప్పుడు ఇది బాగా మరిగినాక ఇట్లా నూనె వచ్చే వరకు మరిగినాక, ఇప్పుడు బాగా పులుసు మరిగినాక కొంచెం ఆయిల్ రావాలి సైడ్లకి. ఆయిల్ వచ్చిన తర్వాత ఈ ఫిష్ ముక్కలు వేసుకోవాలి. నేను ఈ తల ముక్కలు వేస్తాను. కావాలంటే ఫిష్ ముక్కలు కూడా వేసుకోవచ్చు మధ్యలో. అవి ఫ్రై చేస్తాను కాబట్టి ఇవి వేస్తాను. ఇవి వేసిన తర్వాత కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. ఇవి ఫిష్ ఉడకనియాలి. ఉడికిన తర్వాత దించేసుకోవాలి. ఇది కొంచెం మరిగినాక కొత్తిమీర కొద్దిగా తరిగి పెట్టుకున్నది వేసేసుకోవాలి. అంతే, టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.